దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. చేరవచ్చిన మీ అందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. 30వ శ్రమ ధ్యానాల యొక్క కూడికలో మనం ధ్యానం చేసుకుందాం. కొన్ని విషయాలు దేవుని యొక్క మాటల ద్వారా మనం ధ్యానం చేద్దాం. ఈ వాక్యము శరీరధారి అయి కృపాసక్తి సంపూర్ణమైనటువంటి మన యేసయ్య ఆయన ప్రతి ఒక్కరి హృదయంలోకి వాక్యాన్ని తీసుకువెళ్ళి వాక్యము ప్రతి హృదయంలో భద్రపరచబడే విధంగా వాక్యము ద్వారా కొంతమంది దేవుని యొక్క కృపను బట్టి కొంతమంది దేవుని యొక్క సాక్షులుగా జీవించే విధంగా ఈ వాక్యాన్ని మనం ధ్యానం చేద్దాం. మంచిది. చూద్దాం. మార్కు సువార్త 14వ అధ్యాయము. మార్కు సువార్త 14వ అధ్యాయము 8వ వచనం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయం 8వ వచనం. మైక్ తీసుకోమా. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. చాలు. చిన్న ప్రార్థన. ప్రేమ కలిగిన తండ్రి, జీవముగల యేసయ్య, శివాధిపతి అందరికీ వందనాలు. ఏప్రిల్ నెల 9వ తారీఖు ప్రభా, ఈ రాత్రి శ్రమ ధ్యానాల యొక్క కూడిక 30వ దిన కూడికను అయ్యా పాటల ద్వారా నీ నామాన్ని గణపరిచున్నాం. ఈ సమయంలో కొద్ది నిమిషాలు నీ మాటలనే ధ్యానం చేయవచ్చుగా అల్పుని నన్ను నీ శిలుచాటు భద్రపరచుకోమని, నా నోరు నీ కూరగా వాడుకోమని, వినుచున్న హృదయాల్లో నీ మాటలు దూసుకుపోవడానికి సహాయం చేయమని యేసు నామమున అడిగి పెట్టుకున్నాం తండ్రి. ఆమేన్. మరొకసారి మాట చదువుమా. ఈమె తన శక్తి కొలది చేసి నా భూస్థాపన నిమిత్తము నా శరీరమును ముందుగా అభిషేకించెను. ముందుగానే అభిషేకించిందంట. అభిషేకించడం అంటే ఎలా అభిషేకించుండొచ్చు? దేనితో అభిషేకించవచ్చు? అభిషేకము పిల్లరా ముందుగానే అభిషేకించిందంట. అభిషేకాన్ని గురించి మనం చూద్దాం. అభిషేకించిన వ్యక్తి ఎవరు? ఈమె ముందుగానే. ఆమె పేరు మరియా. ఏ మరియా? మగ్దలేని మరియా. ఒకరోజు పాపముతో పట్టబడి ఉన్నటువంటి మరియను రాడుతో కొట్టబట్టడానికి ఈడ్చుకుంటూ ఆమెని తరుముకుంటూ రాళ్ళు తీసుకొని మోషే ధర్మశాస్త్రం ప్రకారం ఆమెను కొట్టి చంపాలని ప్రయత్నం చేసిన వారందరూ కూడా యేసు ప్రభు వారిని వారి పాపముల్ని ఆ నేల మీద రాసినప్పుడు మేము దీనికి యోగ్యులము కాము అని ఎవరు రాయి వేయకుండా ఆ రాళ్ళు పక్కన పడేసేసి వెళ్ళిపోయినటువంటి సమయంలో యేసు ఆమె అన్నాడమ్మా, ఎవరు నిన్ను శిక్షించలేదంటే, ఎవరు నన్ను శిక్షించలేదయ్యా, అయితే నేను కూడా నిన్ను శిక్షించను, ఇంకా నువ్వు వెన్నటికి పాపం లేని దానిగా పొమ్ము అని సెలవిచ్చినటువంటి ఆ మరియా ఈ రోజు తన శరీరాన్ని అభిషేకించిందని యేసు ప్రభు తెలియపరిచున్నాడు. చూడండి, 3వ వచనం నుంచి చదువుకుంటే అసలు ఎలా అభిషేకించిందో చూద్దాం. చదువు. ఆయన బేతనీయలో, చూడండి, బేతనీయులో కుష్ఠరోగి అయిన బేతనీ కాలనీ, బాపట్ల బేతనీ కాలనీలో ఉన్నారు.
బేతనీయులో కుష్ఠరోగి అయిన సీమోను ఇంట భోజనమునకు కూర్చునేటప్పుడు ఒక స్త్రీ మిక్కిలి విలువ గల జటామాంసి అత్తరబుడ్డి తీసుకొని వచ్చి ఆ అత్తరబుడ్డి పగలగొట్టి ఆ అత్తరు ఆయన మీద ఆయన తల మీద పోసెను. అయితే కొందరు కోపపడి ఈ అత్తరు ఇలాగన నష్టపరచడం ఎలా చూద్దాం. అంతవరకు మళ్ళా దాన్ని కంటిన్యూషన్ చేద్దాం. చూడండి, ఒక స్త్రీ అంట మిగుల గల అచ్చట జడామాంసం అత్తర పుట్టి తీసుకొని వచ్చి ఆ అత్తర పుట్టిని ఏం చేసిందంట, పగలగొట్టి ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. ఆ అత్తరు ఆయన తల మీద పోసెను. అత్తరు దేనికి సాదృశ్యం ఏమండి? అత్తరు దేనికి సాదృశ్యం? సువాసనకి సాదృశ్యం. సువాసన అంటే ఏమిటి అర్థం? చాలా విలువ కలిగిన వాసన, చాలా మంచి వాసన, చాలా చాలా మంచిది అని చెప్పుకోవచ్చు. వాసన చెడ్డ వాసనలు ఉంటాయి, మంచి వాసనలు ఉంటాయి. మంచి వాసనలో కూడా మనం వేరుకుంటాం, రకరకాల మంచి వాసనలు కదా. ఈ మంచి వాసనలో ఏరుకునేవి రకరకాల మంచి వాసనలు. అత్తర్లో ఏరుకుంటాం మనం. ఇది బాగుంది, డేనేమ్ అని, గుడ్ నైట్ అని, గుడ్ మార్నింగ్ అని, రకరకాల అత్తర్లు మనము సెంట్స్ మనం ఏరుకుంటాం, మంచి మంచి వాసన వచ్చేవి. కానీ ఇక్కడ ఈ అత్తరు దేనికి సాదృశ్యం అంటే సువాసనకు సాదృశ్యం. ఇది మంచి వాసన, మంచి వార్త, మంచి మనిషిగా సాదృశ్యం. పిల్లారా, ఎందుకు మంచి మనిషిగా అంటే కొట్టబడిన రాళ్ళు దాదాపు లెక్కేస్తే ఎన్ని వేలు అవుతాయో, ఎన్ని లక్షలు అవుతాయో. ఒక ట్రక్కు గులకరాలు లెక్కేయగలుగుతాం మనం, ఒక ట్రక్కు కంకర లెక్కేయగలుగుతాం మనం. లెక్కేస్తే లక్షల కోట్లు అవుతాయి, లక్షలు అవుతాయేమో. చూడండి, ఈ రాళ్ళు మనిషి తలా ఒకటి పట్టుకొచ్చారు. ఈ రాళ్ళు ఆమె మీద వేయటానికి. రాయ దేనికి సాదృశ్యం? రాయ దేనికి సాదృశ్యం? శిక్షకు సాదృశ్యం. రాయనగా పండనగా క్రీస్తు దేనికి సాదృశ్యం? శిక్షకు సాదృశ్యం. యేసు రక్షకుడిగా వచ్చాడు, క్రీస్తు శిక్షకుడిగా రాబోతూ ఉన్నాడు. యేసు క్రీస్తు శిక్షింపబడ్డాడు. ఎవరి కొరకు? ఆ మగ్దలేని మరియ కొరకు. ఆ రాళ్ళన్నీ కూడా యేసు మీద పడ్డాయి. పిల్లలు, ఆ రాళ్ళన్నీ యేసు మీద వేయటానికి ముందుకొచ్చి వేసారు. అక్కడున్నటువంటి స్థితిలో ఆ రాళ్ళు కుంపుపడ్డాయి. ఆలోచించినటువంటి విధానం ఏంటంటే, జాగ్రత్తగా వినండి, చాలా మర్మంగా దేవుడు మనకు అందిస్తున్నటువంటి మాటలు. దేవుడు ప్రతి ఒక్కరిని ప్రతి ఒక్క విధానంగా వాడుకుంటాడు.
ఈ అల్పుణ్ణి దేవుడు వాడుకుంటున్నాడు. తన యొక్క కృప చొప్పున వాక్యం ఆయనది, మాటలు ఆయనవి, నోరు మాత్రమే నాది. దేవుడు నాకు ఇస్తున్నాడు మంచి మంచి ఉదాహరణలు, తలంపులు. నేను ఎన్నడూ వినని కూడా దేవుడు ఇప్పుడు నా నోటి ద్వారా మీతో తెలియపరుస్తూ ఉన్నాడు. చూడండి, ఈ రాళ్ళన్నీ కూడా కుప్పబడినప్పుడు, ఈ రాళ్ళ కుప్పలో ప్రతి ఒక్కరూ ఒక్కొక్క రాయి తీసుకొచ్చి ఆమె మీద వేయడానికి తీసుకొచ్చినప్పుడు వాళ్ళ తప్పులు తెలుసుకొని, వారి పాపములు తెలుసుకొని పక్కనేసి వెళ్తే అది పెద్ద గుట్టగా మారిందంట. చూడండి, ఆ గుట్టగా మారినటువంటి రాళ్ళు లెక్కేయగలిగితే 100 మంది ఉండొచ్చు, 1000 మంది ఉండొచ్చు. ఆమె ఆలోచించింది, ఇంతమంది వచ్చి నా మీద రాళ్ళు వేసి నన్ను చంపాలని ఆశిస్తే, కానీ ఈయన నన్ను తప్పించాడు, ఈయన నన్ను తప్పించాడు. ఏ రాయి పట్టుకోలేదు, ఈయన నన్ను ప్రేమించాడు, నన్ను ఆ మరణం నుండి తప్పించాడు, ఆ శిక్ష నుండి తప్పించాడు, ఆ భారం నుండి తప్పించాడు, ఆ బాధ నుండి తప్పించాడు అని విశ్వసించింది. వెంటాడింది. ఆయన ఎక్కడ దొరుకుతాడు, ఆయనకి ఏం చేయాలని, తన హృదయాన్ని సమర్పించుకోవాలని, తనకేం చేయాలని, తన హృదయ అర్పణ ద్వారా ఆయనకి పరిచర్య చేయాలా, ఆయనకి క్షమాపణ కోరుకోవాలా, ఆయన నేను కలుసుకోవాలన్నటువంటి రకరకాల విధానముతో ఆమె ఎదురు చూస్తే ఆయన దొరకడు. ఎక్కడ దొరికాడండి? బేతనీయలో సీమోన్ అనే కుష్ఠరోగి ఇంటి దగ్గర ఉన్నాడు. ఆయన కుష్ఠరోగి అని పేరు చెబితేనే మనం వాళ్ళ వైపు, వాళ్ళ దగ్గరికి వెళ్తామా? ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్తాం మనం? అసలు వాళ్ళ ఇంటికి వెళ్తాం? ఇంకా వెళ్ళాం. కుష్ఠరోగుల ఇంటికి ఎవరు వెళ్ళరు, కుష్ఠరోగులను ఎవరు పట్టుకోరు. అయితే ఆ సమయంలో వాక్యం ముందుగానే చూసుకున్నాం మనం, మనకు తెలుసు. ఒకసారి యేసు ప్రభు కొండ మీద బోధిస్తున్న సమయంలో ఇంచుమించు 3000 మంది అక్కడ ఉంటారు. అప్పుడు ఆ సమయంలో ఒక కుష్ఠరోగి ఆయన దగ్గరికి వెళ్ళటానికి, ఆయన చెప్పే మాటలు విని ఆయనకి విశ్వాసం కలిగి యేసు దగ్గరికి వెళ్ళాలని ఆ సభలోకి వెళ్ళినప్పుడు ఆ కుష్ఠరోగిని చూసి పిల్లల కానించి పెద్దోళ్ళందరూ అమ్మ కుష్ఠరోగి వచ్చేసాడని చెప్పి అందరూ చల్లా చెదిరైపోయి పరిగెత్తారు. ఎవరు అక్కడ లేరు. ఎవరున్నారు అక్కడ? యేసు ఒక్కడే ఉన్నాడు. యేసు ఒక్కడే ఉన్నాడు. యేసు దగ్గరికి వెళ్తూ ఉంటే యేసు కూడా వెళ్ళిపోతాడేమో అనుమానం ఈ కుష్ఠరోగి ఉంది. ఈ కుష్ఠరోగికి యేసు కూడా వెళ్ళిపోతాడేమో అనే అనుమానం ఉంది. కానీ యేసు వెళ్ళట్లేదు. 2 అడుగులు ముందుకే దిగొస్తూ ఉన్నాడు. దగ్గరికి వచ్చాడు. వచ్చినాక కుష్ఠరోగి అడిగినటువంటి మాట ఏందో తెలుసా? అయ్యా, నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేస్తావా? నేను కుష్ఠరోగిగా కొన్ని సంవత్సరాల నుంచి ఉన్నానయ్యా. నీ మాటలు విన్నాను. నీ మాటలు విన్నప్పుడు నన్ను బలపరిచింది, నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చింది. నీ మాటల ద్వారా నువ్వు నన్ను శుద్ధుడిగా చేయగలవా అంటే వెంటనే యేసు ప్రభు కనికరపడి ఆ మాటలు విని యేసు కనికరపడ్డాడు. ఏమన్నా తెలుసా? నీ మాటల ద్వారా, నువ్వు చెబుతున్నటువంటి మాటల ద్వారా, నీ బోధ ద్వారా నన్ను బలపరిచిందయ్యా, నన్ను నీ దగ్గరికి నడిపించింది ఆ మాటలో, నన్ను నీ దగ్గరికి తీసుకొచ్చింది ఆ మాటలో. చూడండి ఎంత సాక్ష్యము. ఇలాంటి సాక్ష్యము నువ్వు చెప్పగలుగుతున్నావా ఈ రాత్రి? దేవుని మాటలు వింటూ, దేవుని ఆశీర్వాదాలను పొందుతూ
పొందుతూ, దేవుని దీవెనను పొందుతూ, దేవుని యొక్క స్వస్థతను పొందుతూ, మంచి ఆరోగ్యం పొందుతూ, అన్ని విధాలుగా సెటిల్మెంట్ అయిపోయి దేవుని మాటలు వినపడుతూ ఉంటే ఈ మాటను పెడచెవిన పెడుతూ గ్రహింపకుండా లెక్కలేని తనంగా నీకు ఇష్టమైన జీవితం జీవిస్తూ, నీకు ఇష్టమైన బ్రతుకుతూ దేవునికి దూరంగా ఉంటున్నావు. నువ్వు చూడు, ఆ కుష్ఠరోగికి ఏం కలిగింది తెలుసా? ఆ మాటలు ఏం కలిగింది? యేసు దగ్గరికి నడిపించింది. నడవడానికి వెళ్ళిపోయాడు. ఆయన యేసు దగ్గరికి వెళ్ళాడు. అడుగుతున్నాడు అక్కడ, ఏమన్నా తెలుసా? నీకు ఇష్టమైతే నన్ను శుద్ధుడిగా చేయగలవా? ఎస్, నాకు ఇష్టమే, నువ్వు శుద్ధుడు కావు అని పట్టుకొని కనికరపడి స్వస్థత పరిచినటువంటి దేవుడు ఆ స్వస్థత కలిగినటువంటి కుష్ఠరోగి చూడండి. ఈ రీతిలో అక్కడ ఉన్నటువంటి జనాలు మొత్తం పారిపోయారు. ఈరోజు కూడా ఈ కుష్ఠరోగి ఇంటికి వెళ్తే, కుష్ఠరోగి ఇంటికి మరి ఈ మద్దలేని మరి వెళ్ళిద్దా వెళ్ళదా? ఆలోచన కదా. కుష్ఠరోగి ఇంటికి నేను వెళ్ళేది నన్ను అనుకుందా? అనుకోలా. కుష్ఠరోగి ఇంటికి వెళ్ళడానికి సిద్ధపడింది. యేసు ఎక్కడ ఉన్నాడు? బేతనీ కాలనీలో, బేతనీలో ఉన్నాడు. కుష్ఠరోగి ఇంట్లో ఉన్నాడు. అయితే పద వెళ్దాం అనుకున్న మనసు. ఆమె ఏమి ఆలోచించలా, యేసు దగ్గరికి వెళ్ళిపోయింది. పిల్లారా, యేసు దగ్గరికి వెళ్తూ మంచి అత్తర బాటిల్ తీసుకొని వెళ్ళింది. సువాసన కలిగిన అత్తర బాటిల్. యేసును చూడగానే ధమామన పగలు కొట్టింది. అది ఏం పగలు కొట్టింది? అత్తర కొట్టి తన హృదయం పగలు కొట్టుకుంది. అక్కడ తన హృదయం పగలు కొట్టుకున్నాకనే యేసుకి అప్పుడున్నటువంటి వారికి ఏ వాసన వచ్చిందండి? ఏ వాసన? సువాసన. హల్లెలూయా, హల్లెలూయా. సువాసన కలిగింది. పక్కనున్న వాళ్ళందరూ శారీరకంగా ఆలోచించారు. యేసు ఆలోచన చేసింది ఏందో తెలుసా? పునరుత్థానంపై ఆలోచన చేశాడు. చెప్పు హల్లెలూయా. పునరుత్థానం గురించి ఆలోచన చేశాడు. కొండ పగలు కొట్టుకుంది అక్కడ. ఆమె తన హృదయాన్ని పగలు కొట్టుకుంది అక్కడ. తన జీవితాన్ని పగలు కొట్టుకుంది అక్కడ. తన బ్రతుకు దినంలో చేసినటువంటి ప్రతి విధమైన పాపాన్ని విడిచిపెట్టింది అక్కడ. పగలు కొట్టుకుంది. ఆ పగలు కొట్టిన వెంటనే సువాసనలాగా విరచిమ్మింది. ఆ అత్తర తీసుకొచ్చి ఆయన తల మీద పోసింది. పిల్లారా చూడండి, తల మీద పోసిందంట. తల మీద పోయేటువంటి తెలుసా? మేలుకరమైనటువంటి జీవితము జీవించింది. మేలుకరముగా ఆమె బ్రతుకుతూ ఉన్నది. మేలుకరముగా మాట్లాడుతున్నది. మేలుకరమైనటువంటి ఉద్దేశం కలిగి ఉన్నది ఆమె. సహజంగా అంటారు, నా తల మీద నిప్పులు పోసేవమ్మా, లేకపోతే నేను అంటారు కదా, నా తల మీద పాలు పోసేవు. తల మీద ఏం పోసారంట? పాలు అంటారు కదా. నేను ఎన్నటికీ తేడా ఎంతో ఇబ్బంది పడేదాన్ని, ఎంతో ఇబ్బందులు పడేదాన్ని, ఎంతో అవమాన పడేదాన్ని, ఎంతో బలహీన పడేదాన్ని. నువ్వు నన్ను పానీయకుండా నా తల మీద పాలు పోసావు. నిజంగా పోసారా పాలు? మాటగా చెప్పింది, అవునా? మేలు చేస్తే అనే మాట అదే కదా. నాకు తల మీద ఎంతో పాలు పోసావు. నిప్పులు కూడా పోసారు అంటారు, అది వేరే విషయం. మేలు చేసినప్పుడు అనే మాట ఇది. మేలుకరంగా జీవిస్తున్నప్పుడు
ఈ సువాసన ఆయన కట్టిందే. ఈ సువాసన ఆయన తన హృదయాన్ని చూశాడు. మనుషులు పైరూపం చూస్తారు, దేవుడు సర్వాంతర్యామి. ఆయన సర్వం ఎరిగినటువంటి వాడు. సర్వాంతర్యామి అనే ఆయన సర్వాన్ని కలిగినటువంటి దేవుడు. సర్వ సృష్టికి కారణభూతుడై ఉన్న దేవుడు. సర్వ మానవుల్ని కలుగు చేసినటువంటి దేవుడు, పుట్టించినటువంటి దేవుడు. ఈమెని మరి ఆమె హృదయము చూశాడు. ఆ హృదయం సువాసనతో నిండి ఉన్నది. ఆ అత్తరు ఆ తల మీద పోసే. ఆమె హృదయం సువాసనతో నిండి ఉన్నది. ఈ సువాసన దేనికి సాదృశ్యం అంటే ఒక మంచి జీవితానికి సాదృశ్యం, మంచి నడవడికి సాదృశ్యం, మంచి తలంపులకు సాదృశ్యం, మంచి ఉద్దేశానికి సాదృశ్యం, మంచి బ్రతుకి సాదృశ్యం, మంచి జీవితానికి సాదృశ్యం. ఈరోజు నువ్వు ఆలోచించే నీ జీవితం ఎలా ఉన్నది? ఈరోజు నువ్వు ఆలోచించే నీ బ్రతుకు ఎలా ఉన్నది? ఈరోజు ఆలోచించే నీ ఉద్దేశం ఎలా ఉన్నది? ఈరోజు నువ్వు ఆలోచించే నీ క్రియలు ఎలా ఉన్నాయి? చూడు, నలుగురికి మేలు చేసే ఉద్దేశం నీలో ఉన్నదా? నలుగురిని పరామర్శించే ఉద్దేశం నీకు ఉన్నదా? నలుగురి మీద సాధించే తప్ప, నాలుగు కుటుంబాన్ని దిగదార్చడమే తప్ప నువ్వు చేస్తున్న పని నలుగురికి మేలుకరంగా జీవించుదామనే జీవితం నీలో లేదు. నలుగురి మీద అబద్ధ సాక్ష్యాలు పలకటానికి ముందంజలో ఉంటున్నావే కానీ నలుగురిని హద్దరికి చేర్చుకొని వాళ్ళకి కావాల్సినవి సహాయం చేయడానికి అలాంటి ఉద్దేశాలు లేవు. అలాంటి బ్రతికట్లా నలుగురి మీద ఏ కాడికి నీకు ఇష్టానుసారమైన సాటిని చెప్పి నలుగురిని చేర్చడానికే నువ్వు చూస్తున్నావు. నాలుగు హృదయాలు గాయపరచడానికే చూస్తున్నావు. నలుగురు అంటే నలుగురు కాదండి, ఎగ్జాంపుల్ చెబుతూ ఉన్నాను. విచారణతో ఒక మనిషిని మేలు చేయి, ఓ మనిషికి మేలు చేయి, ఓ మనిషికి ఆహారం పెట్టు, ఓ మనిషికి సహాయం చేయి, ఒక మనిషిని దేవుని మందిరానికి నడిపించు. అది మేలుకరమైనది. నువ్వు అలా చేయకపోగా, నడిపించకపోగా 4 బండరాల పైన ఎత్తున్నావు. 4 బండరాల పైనేసి నలుగురిని దూరం చేస్తున్నావే తప్ప మేలుకరమైనటువంటి జీవితం నీలో కనపడట్లేదు. నా ప్రియమైనటువంటి సహోదరు, నీ కోసమే దేవుడు తెలియపరుస్తుంది. నీతోనే మాట్లాడుతున్నాడు దేవుడు. ఈ వాక్యము ద్వారా నీతో మాట్లాడుతున్నావు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ హృదయం ఎప్పుడు పగలగొట్టుకుంటావు? నీ హృదయాన్ని దేవుడికి ఎప్పుడు ఇస్తావు? నీ హృదయాన్ని దేవుడికి ఇంకా దూరంగానే పెట్టుకున్నావే కానీ దేవునికి సమీపముగా ఉంచుకోలేకపోతున్నావు. ఈ రాత్రి ఆలోచించేది నా ప్రియమైనటువంటి సహోదరి సహోదరుడా, ఈమె ఖరీదు కలిగినటువంటిది. తన జీవితం అంతా కూడా దారపోసి కొన్నటువంటి అంతర పుట్టింది. దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క కృపను, దేవుని యొక్క సమాధానము, దేవుని యొక్క సంతోషాన్ని, దేవుని యొక్క శాంతిని, దేవుని యొక్క రక్షణను, దేవుని యొక్క ఆశీర్వాదమును, దేవుని యొక్క ఆరోగ్యమును నువ్వు ఎంత ఇచ్చినా కూడా కొనలేవు. ఎంత ఖర్చు పెట్టినా కొనలేవు. దేనితో కొనగలవంటే నీ హృదయముతోనే కొనగలవు. నీ మాటల ద్వారానే కొనగలవు. ఇలా ఈ రాత్రి ఆలోచించాయి. ఈ రాత్రి నువ్వు ఆలోచించాయి. నీ మాటల ద్వారానే, నీ ప్రవర్తన ద్వారానే, నీ ఉద్దేశాల ద్వారానే, నీ క్రియల ద్వారానే, మంచి క్రియలైతే, మంచి ఉద్దేశాలైతే, మంచి తలంపులైతే, మంచి మనసు అయితే కొనుగోలు చేసుకోగలుగుతావు. లేకపోతే నువ్వెంత ఖర్చు పెట్టినా నీకు దొరకవు. ఇవి
అపోస్తలుల కార్యములో గాలిని సీమోను అనేవాడు పేతురు యోహానుతో అంటాడు, నా దగ్గర ద్రవ్యం ఉందయ్యా, ఈ ద్రవ్యం తీసుకొని నాకు కూడా పరిశుద్ధాత్మను అప్పగించండి అయ్యా, నాకు కూడా పరిశుద్ధాత్మ ఇయ్యండి, ఈ ద్రవ్యమును తీసుకొని అడిగాడు. అభిషేక్తుడు ఆత్మపూర్ణుడై పేతురు అన్నాడు, ఒరే నీ ద్రవ్యం నీతో నశించును గాక. ఎవరితోనంట? నీతో నశించును గాక. ఏంటది ద్రవ్యం? ద్రవ్యం మీన్స్ ఏం తెలుసా? ఇప్పుడు ద్రవ్యం అంటే లిక్విడ్ మీన్స్ డబ్బుతో కొనలేవు దేవుని రాజ్యాన్ని, డబ్బుతో కొనలేవు దేవుని సన్నిధిని, డబ్బుతో కొనలేవు దేవుని ఇంకా నీకు ఇచ్చే ఆరోగ్యాన్ని, డబ్బుతో కొనలేవు నీకు ఇచ్చే సమాధానాన్ని, డబ్బుతో కొనలేవు నీకు ఇచ్చే సంతోషాన్ని. అది కేవలం దేవుని కృప చేతనే కొనగలిగితే, ఆ కృపకి నువ్వు పాత్రురాలు అయితేనే నువ్వు కొనగలవు, లేకపోతే కొనలేవు. సీమోను అన్నాడు, నీ ద్రవ్యం నువ్వు నశించును గాక అని. దేవునికి వరమని డబ్బులు పెట్టుకున్నావు అనుకున్నావా? ద్రవ్యం పెట్టుకున్నావు అనుకున్నావా? మనుషులు ఇప్పుడు కొంటున్నారండి. సాక్ష్యంగా నిలబడినటువంటి వారిని కొనేస్తున్నారు. ఎట్లా తెలుసా? డబ్బు పూర్వకంగా, బంగార పూర్వకంగా, వగేరాలు లోకంలో జరుగుతున్నటువంటి కార్యకలాపాల కోసం, వాటి శరీరాల కోసం కొనేస్తున్నారు. కానీ మనుషుల్ని, అందుకని మనుషుల్ని కొంటారని దేవుడు తెలుసు. యేసు ప్రభుకి మనుషుల్ని డబ్బుతో కొనేస్తారు అని తెలిసి పేతురుకి కోడిని సాక్ష్యం పెట్టాడు. యేసు ప్రభుని అప్పగించే రాత్రి యేసు ప్రభు పేతురుతో అన్నాడు, పేతురు నేను ఎరగనని ముమ్మారుగా 3 సార్లు చెబుతావయ్యా అంటే, పేతురు అన్నాడు దానికి ముందు, అయ్యా నీ దగ్గరికి ఎవరైనా వస్తే నా ప్రాణాన్ని అర్పించి నేను కాపాడుకుంటానయ్యా అన్నాడు. నీ ప్రాణం ఇచ్చి నన్ను కాపాడుకుంటావా? అయితే విను, నేను ఎరగనని 3 సార్లు చెబుతావు నువ్వు. నేనా అన్నాడు. నువ్వే. నేనా అన్నాడు. నువ్వే. నిజం పేతురు, నేను చెబుతుంది నువ్వుగా చెబుతుంది నేను. మన ఇద్దరికి ఒకటే గుర్తు. నువ్వు నేను తెలియదని 3 సార్లు చెప్పినప్పుడు కోడి కూసింది కుక్కరుకో అని. వెంటనే అలానే జరిగే కోడి కూసింది. 3 సార్లు అబద్ధవాడాడు. కోడి కూసినప్పుడు పిల్లారా, పేతురు మనోనేత్రాలు తెరవబడ్డాయి. వామ్మో అని పరుగులు తీసి పశ్చాత్తాపడి ఏడ్చి కన్నీరు గార్చి ఏడ్చి ప్రభు పాదాలు పట్టుకుంటూ క్షమాపణ కోరుకుంటూ పశ్చాత్తాపడుతున్నాడు. పేతురు బ్రతుకు దినాలన్నీ కూడా కోడి కూసిందంటే పరిగెత్తేవాడంట. పిల్లారా, పరిగెత్తి ఏడుస్తూ ప్రార్థన చేసేవాడంట. చూడెంత తీర్మానమో. మరి ఆ దినాల్లో ఆయన ఏం పెట్టాడండి? కోడిని పెట్టాడు. మనుషులు దేవుని సన్నిధిని నువ్వు ధనం ఇచ్చి కొనలేవు, మనుషులైతే కొనగలవు. ఈ రాత్రి నువ్వు ఆలోచించి నువ్వు కొనగలిగేది ఏంటంటే, నీ హృదయార్పణలతోనే ఆయన సన్నిధిని కొనగలవు, ఆయన రక్షణను కొనగలవు, ఆయన సమాధానాన్ని కొనగలవు, ఆయన శాంతిని కొనగలవు, ఆయన కృపను కొనగలవు. నీ హృదయార్పణల ద్వారా ఈ రాత్రి నువ్వు ఆలోచించే కొండ పగలగొట్టినట్టుగా తను అత్తరపడి పగలగొట్టి తల మీద పోసి అభిషేకించి. చూడండి నీ జీవితం ఎలా ఉన్నది. కొండ పగలగొట్టినట్టుగా నువ్వు మాట్లాడుతున్నావా? కడుపులో కొన్ని పెట్టుకొని పైకి కొన్ని మాట్లాడుతున్నావు. కొండ పగలగొట్టినట్టుగా లేవు నీ జీవితం.
సగం అటు సగం ఇటు, సగం లోకాశలు సగం దేవుని కోసం ఉన్నావు. అసలు నీకు ఆరోగ్యం ఎలా వచ్చింది? నీకు ఆశీర్వాదాలు ఎలా వస్తాయి? దేవుడు నిన్ను ఎందుకు ఆశీర్వదిస్తాడు? దేవుడి కుటుంబాన్ని ఎందుకు బలపరుస్తాడు? దేవుడి కుటుంబాన్ని ఎందుకు దీవిస్తాడు? దేవుడి కుటుంబంలో ఎందుకు అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చేస్తాడు? చేయడు. సగం అటు సగం ఇటు ఉన్నావు కనుక, సగం లోకాశలు సగం రెండు పడవల మీద కాలు పెట్టావు కనుక, ఉంటే వెచ్చగైనా ఉండు, లేకపోతే చల్లగైనా ఉండు. నులువెచ్చని జీవితం నీ జీవితం జీవించకూడదు. అందుకే నీ కుటుంబంలో నిలువెచ్చని జీవితం జీవిస్తూ ఉండగానే నీ కుటుంబం ఎక్కి రావట్లేదు. నువ్వు చేసే పనుల్లో, నువ్వు చేసే ఉద్యోగాల్లో, నువ్వు చేసే వ్యాపారంలో నువ్వు ఎక్కి రావట్లేదంటే కారణం ఏంటో తెలుసా? నిలువెచ్చని జీవితం. సగం చల్లగైనా ఉండు, చల్లగా వెచ్చగానే ఉండు, పూర్తిగా వెచ్చగానే ఉండు, లేక చల్లగానే ఉండు. రెండుగా జీవిస్తున్నావు. అటొక కాలు ఇటొక కాలు. మూఢనమ్మకాలు, దేవుని భక్తి. మూఢనమ్మకాలు, దేవుని భక్తి. మూఢనమ్మకాలు, దేవుని భక్తి. దేవుని సన్నిధికి వచ్చే వాళ్ళు ఈ రోజున కాళ్ళకు దారాలు కడుతున్నారు. అదేమంటే దిష్టి అంటున్నారు. ఎండలో ఉంటే దిష్టి తగలదు నీకు. వానలో ఉంటే నువ్వు తడవా? ఎండలో ఉంటే నువ్వు ఎండవా? మంచులో ఉంటే నువ్వు నానవా? మూఢనమ్మకాలతో నువ్వు బ్రతుకుతున్నావు. ఈ రాత్రి నువ్వు తెలుసుకో, మూఢనమ్మకాలతో కాదు, మూర్ఛగా దేవుని వేడుకో. వాటిని విడిచిపెట్టి దేవుని వేడుకో, దేవుని పాదాలు పట్టుకో. ఆయన తెలియపరిచాడు ఈ శ్రమ ధ్యానాల కుడికిలో భూస్థాపన గురించి. ఆయన భూస్థాపనను చేయబోతున్నాడు కదా. ఈ శ్రమలో, ఈ శ్రమ దినాల్లో నువ్వు తెలుసుకోవాల్సి, నీ జీవితం, నీ తలపులు, నీ ఉద్దేశాలు, నీ ఆశలు, నీ కోరికలు, వీటన్నిటిని భూస్థాపన చేసుకో ఈ రాత్రి. అప్పుడు నీ కుండ పగిలిపోయింది. అప్పుడు సువాసనగా దేవునికి కనపడతావు. అప్పుడు నీ కుటుంబాన్ని ఆశీర్వదిస్తాడు, నీ బిడ్డని ఆశీర్వదిస్తాడు, నీ తలపులు హెచ్చించబడితే, నీ వ్యాపారాలు దీవించబడితే, నీకు మంచి ఉద్యోగం వచ్చింది, నీ ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది, నువ్వు అన్నింటిలో సెటిల్మెంట్ అవుతావు. నీ జీవితం రాత్రి మార్చుకో. ఈ వాక్యం ఉన్నటువంటి నువ్వు దేవునికి లోబడు, దేవుని కొరకు జీవించు, దేవుని కొద్ది మాటలు దీవించును కాక. ఆమేన్. తర్వాత వాక్యం రేపు దినంలో మనం ధ్యానం చేద్దాం. హల్లెలూయా.